కుమార్ రెడ్డి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. రండి. అలాగే రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి మేకా వెంకటరామరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరో రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి షేక్ జావేద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తాడేపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గుడిసె రాజేష్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు భీమిరెడ్డి శరణ కుమార్ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందు ఇక్కడ వచ్చేసిన నన్ను పిలిచిన వికాస్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోషల్ మీడియా సైనికులందరూ బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేసి మన ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి రామారెడ్డి గారిని గెలిపించుకున్నామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన రామరెడ్డి అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లి మండల అధ్యక్షులు రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ సుపరిచితుడు మన గుడిసె రాజేష్, అందరికీ తెలుసు. కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంయుక్త కార్యదర్శి షేక్ జావేద్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నన్ను ఆహ్వానించిన మన వికాస్ గారికి ధన్యవాదాలు. అలాగే మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరం మనం అధికారం పోయినప్పటి నుంచి మనం ఏదో రకంగా సోషల్ మీడియా వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు మనకి ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఎవరి మీద పెట్టినటువంటి కేసులు 763 కేసులు మన సోషల్ మీడియా వాళ్ళ మీదే ఉన్నాయి. ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు గుణమే. మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన విభాగం కూడా మందే. ఎట్లా ఇబ్బంది పడాలి, ఎలా పెట్టాలి, ఎలా పెడితే మన వైసీపీ పార్టీ అరివైతే అనేది కూడా వాళ్ళకి సోషల్ మీడియాని అరికట్టేస్తే ఎటువంటి ఏముండదో, ఇక మనమే ఎప్పుడు గెలవచ్చు అనుకొని మన ఇబ్బంది పెట్టాలని చూశారు. దానికి కూడా నిలబడి మన సోషల్ మీడియా వాళ్ళు మన పోస్టులు పెడతానే ఉన్నాం, వాళ్ళకి చెమటలు పట్టిస్తూనే ఉన్నాం. ఇంకా కూడా బాగా మనం పోస్టులు పెట్టి వాళ్ళు చేసే ప్రతి తప్పులను అన్యాయాలను కూడా మన సోషల్ మీడియా ద్వారా అరికట్టాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే తాడేపల్లి పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిలుకోడి శ్రీనివాస్ మధు గారిని ఈ సభ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనకి పదవిలో రాకముందు నుంచే మదన్న పదవిలో ఉంటూ మన సోషల్ మీడియా టీం మనం కాకపోయినా మదన్న అందరితో పోస్టులు పెట్టి అందరూ ఆయన కూడా తన ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ మనకు కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు. మధు గారిని కూడా కొద్దిగా మాకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వికాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శరణ్ కుమార్ రెడ్డి గారికి, మేక వెంకటరామరెడ్డి గారికి, జావేద్ గారికి, రాజేష్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి మన సైనికులందరికీ ఒక్కొక్కరికి బోర్డర్లో ఎలా సైనికులు పనిచేస్తున్నారో అందుకంటే గొప్పగా మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకైనా మాట్లాడుతున్నానంటే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోకస్ పెట్టింది మన మీదే. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలేరు, వాళ్ళు చేయనటువంటి వాళ్ళు పోయిన ప్రతిదాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి దాన్ని తట్టుకోలేక కేసులు పెట్టి మన నోళ్ళు నొక్కాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కొని ఒక్కొక్కరు ఒక సైనికుడిలాగా పనిచేస్తూ ఉన్నారు. పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మన గురి ఒక్కటే,
మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం కావాలా, మనం కాళ్ళు ఎగరేసుకుని మళ్ళీ తిరగాల. జగన్ అని అన్నాడు 2O అంటే సపరేట్గా ఇప్పుడు మనం చేసినటువంటి పరిపాలన చూశారు, ఇక చూడబోయేది వేరుగా ఉంటుంది, అది 2O అని పేరు పెట్టారు. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగానే పనిచేసి ఇంకా మన చేసే ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మనం అధికారంలోకి వచ్చే విధంగా మనం పనిచేయాలని, మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా దాన్ని భయపడకుండా మనం ప్రతి ఒక్కరు కూడా నిలబడి ముందు సాగుతున్నందుకు ధన్యవాదాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వికాస్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే పార్టీ మరో సీనియర్ నాయకులు ఎస్వై నాయుడు గారు మాకు కొద్దిగా మా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వికాస్కి ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని విశేషం వచ్చినా మనం చేసే పని మనం చేస్తూనే ఉంటున్నాం. దాని గురించి కూడా మనం ఎవరం కూడా భయపడే ప్రసక్తి లేకుండా మనం చక్కగా ఏ పోస్ట్ని ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏం చెందాలి, ఎదుటోడు మనల్ని ఏం దెబ్బ కొట్టి ఏం చేస్తాడనేది కూడా మనం ఆలోచించుకోకుండా మన యొక్క థీరీలో, మన యొక్క రీతిలో మనం పోస్టులు పెట్టుకుంటూ వెళ్తున్నాం. అదే రీతిలో కూడా మనం ఇప్పటికీ కూడా కొనసాగాలి. ఎవరికి కూడా మనం భయపడవలసిన పని లేదు, ఎవరిని ఆశించవలసిన పని లేదు కూడా. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా, మన పట్టణ అధ్యక్షుడు గురముఖ వేణుగోపాల స్వామి రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా మనకి ఈ పోస్టు పెట్టాం, ఈ పోస్టు పెడితే భయం వేస్తుంది, ఎవరైనా వచ్చి మనల్ని చేస్తారు, ఎవరైనా వచ్చి మనల్ని అరికడతారు, మన భారం పెడతారు అనేది ఆలోచించుకోవాల్సినంత అవసరం కూడా మనకు లేదు. మన నిర్భయంగా, మనం ధైర్యంగా ఎదుర్కొని మనం ఏ పోస్ట్ అయినా సరే ఎంతో చాకచక్యంగా పెట్టుకొని మనం ముందుకు సాగించుకు పోతాం. కానీ ఈ అవకాశం ఇచ్చిన వికాస్కి ధన్యవాదాలు. అలాగే సలాం గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మైనారిటీ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ సలాం గారిని కూడా సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటాడు, అతను కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ వేదికను అలంకరించిన వికాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైము నేను మైక్ పట్టుకుంటాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను ముందుగా కార్యకర్తగా మొదలయ్యాను మహానాడు ప్రాంతం నుండి ముందుగా కార్యకర్తగా ఉంటూ పోలింగ్ బూత్ కన్వీనర్గా ఒక 2 సార్లు చేశాను. తర్వాత నన్ను సచివాలయ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి గారు చేశారు. తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇంత పవర్ఫుల్గా నేను తిరుగుతున్నాను, ఈ ధైర్యం ఇచ్చింది ఎవరంటే నన్ను కింగ్లా తయారు చేసింది మేకల వెంకటరామరెడ్డి గారు. మహానాడు తరపు నుండి ఒక సోషల్ మీడియా సైన్యానికి మీ అందరికీ చురుగ్గా మనకి రామరెడ్డి గారు ఉన్నారు. మన ప్రతి పోస్ట్కి విలువ రావాలంటే మన యాష్ మార్కులు అని చెప్పి నేను కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నా తరఫున నాయుడు గారని, కునుకు రామకృష్ణ అని, ఖలీల్ అని, తర్వాత పజ్జూరి వాసు, కనక సుందరి మా వైఫ్ అండి. మహానాడు తరపు నుండి అంతమంది సైన్యాన్ని నేను మేఘరామరెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరినీ చురుగ్గా తయారు చేసింది మాత్రం మేఘరామరెడ్డి గారే. ఇప్పుడు కూడా మేము కొనసాగుతున్నాము. అధికారులు మమ్మల్ని బెదిరించినా పట్టించుకోకుండా ఎదురుపడి ఈ రోజున పోస్టులు పెట్టుకుంటూ తిరిగామంటే అది వేణుగోపాల్ రెడ్డి గారి ఆదేశాలుగా ఆయన ధైర్యంతో మేము ముందుకు నడుస్తున్నాము, ఇంకా నడుస్తాము. పార్టీని గెలిపించుకొని ఇదే సోషల్ మీడియాని ఎన్ని పదవుల్లో ఉన్నా ఈ సోషల్ మీడియాని వదలమని కోరుకుంటున్నాను. ఈ వేదికని నేను మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్తీక మాసంలో మా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అధ్యక్షుడు తొట్టింపూడి వికాస్ గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో
యాక్టివ్గా పనిచేసే వివిధ విభాగాల్లో పదవులు ఉన్నోళ్ళు పదవులు లేనోళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇప్పుడు వికాస్ గారికి ఇచ్చిన తర్వాత కూడా అదే కొనసాగిస్తూ వికాస్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరితో ఆత్మీయ కలుద్దామన్న ఆలోచనతో వికాస్ ఏర్పాటు చేశారు. ముందుగా ఈ ఆలోచన వచ్చినందుకు వికాస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన మధ్యకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు మన శరణ్, మేము బాబీ అంటాం, బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జావేద్ గారు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా ఇప్పుడు మన మధ్య ఉన్నారు చిలుకూరు శ్రీనివాస్ మధు గారు. ఈయన స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి పదవులు లేనప్పటి నుంచి కూడా మన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. అదేవిధంగా మరొక అతిథి మన పక్కనే తాడేపల్లి రూరల్కి సంబంధించిన సోషల్ మీడియా అధ్యక్షులు గుడిసే రాజేష్ గారు మా టీంలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ మన అందరి మధ్యలో నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను, మన నాయుడు గారు. మనందరికన్నా వయసులో పెద్దతను నాయుడు గారు. ఈయనకి ఎటువంటి పదవులు లేకపోయినా కూడా ఆ రోజు నుంచి మన వాస్తవంగా మన మహానాడులో ఆటో యూనియన్లో ఆయన ట్రేడ్ యూనియన్లో ఉన్నప్పుడు ఆయన 3 స్టాండ్లు మెయింటైన్ చేసేవాడు. వేణాను పిలిచిన సందర్భంలో నన్ను కూడా పిలిచారు. ఆ రోజున పరిచయం. తర్వాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నాడని నాకు సలహాలు చెప్పినప్పుడు వెంటనే నాయుడు గారిని నేను పిలవటం, మన లావణ్య గారి చేతుల మీదుగా ది బెస్ట్ అని చెప్పేసి తండ్రి కూతురు ఇద్దరు అవార్డులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఆయనకి ఎటువంటి పదవి ఇవాళకి కూడా ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వేణన్న కోసం పనిచేస్తాం, పార్టీ ఎవరినైతే ఆదేశిస్తుందో వాళ్ళ కోసం పనిచేస్తాం అన్న ఆలయంలోని ఇవాళకి కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎన్ని మహానాడులో అధికారం పోయిన తర్వాత కొంతమంది ఇబ్బందులు పెట్టినా కూడా కేసులు పెట్టినా కూడా ఆయన పోస్టులు మాత్రం పెట్టకుండా వాడినట్ల. అందుకని మనందరి మధ్య నుంచి ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అదేవిధంగా కునుకు రామకృష్ణ అన్న మరో సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. ఆయన పదవులకి సంబంధం లేదు కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. నాకు అన్నను పరిచయం చేసింది దుర్గారావు గారు. ఈ సందర్భంలో సలాంను పరిచయం చేసిన మానాడు టీం వీళ్ళందరినీ పరిచయం చేసిన దుర్గారావు గారికి కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ టీం అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు కూడా మనకు అక్కడ ఎవరున్నారో నేను అనవసరం, ఎవరున్నా కూడా పార్టీ లైన్ అని చెప్పారు, అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. మీరు ఇంకా రానున్న రోజుల్లో మీ మహానాడులో ఇంకా కొంతమంది పెరుగుతారు. పెరిగే విధంగా మీరు నాయుడు గారు, రామకృష్ణ గారు, మరి అదేవిధంగా మన మధ్యన మాస్టర్ గారు ఎవరు ఉన్నారు, మాస్టర్ గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ మీరందరూ కూడా ఇంకా కొంతమందిని మీరు బయటికి తీసి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక పోతే కొత్తగా చెప్పేది ఏముంటుంది కానీ మీరు అందరూ ఫస్ట్ నుంచి బాగానే పనిచేస్తున్నారు, ఇంకా పని చేయాలి. ఇవాళ మన మధ్య మన మంగళగిరి సమన్వయకర్త పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మనకి ప్రతి ఒక్కరూ కూడా మనందరం ఏది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనందరం నడవాల్సిందే. మనసులో ఎటువంటి వ్యవహారాలు పెట్టుకోకుండా పార్టీ సూచనల మేరకు మనందరం నడవాలి. మనం గతంలో క్రమశిక్షణగా అందరికీ ఒక పద్ధతిగా మనం వెళ్ళాం. ఎవరి చేత అగెనిస్ట్ పోస్టులు పెట్టిలా నాయుడు గారు. మనం గతంలో కూడా పొద్దున్నే గుడ్ మార్నింగ్ పోస్టులు పెట్టుకునేవాళ్ళం. అప్పట్లో మనకి ఎమ్మెల్యే ఆర్కే గారు ఉండేవాడు. మన గుడ్ మార్నింగ్ పోస్టులు తర్వాత మనకి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడైతేనేమో ఆర్కే గారు చేసే కార్యక్రమాలు, పార్టీ పిలుపుని కార్యక్రమాలు కానివ్వండి, అధికారం వచ్చిన తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టాం కానీ ఎవరిని విమర్శించాల. సరే, ఇక లోకేష్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం టీఆర్కే అనేది అప్పట్లో ఆయన మనసులో ఉంది. కాబట్టి ఆ టీఆర్కే ఎవడు మెయింటైన్ చేస్తున్నాడని ఆలోచన చేసుకొని ఏదో యూట్యూబ్లో నేను తిట్టానన్న ఆలోచనతో నా మీద కేసు పెట్టారు. నేను వాళ్ళకి కూడా లోకేష్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నిజంగా నిన్ను తిట్టినందుకే నా మీద కేసు పెడితే ఆ కేసు పెట్టాలా? నాకు సంబంధం లేని అటెంప్ట్ టు మర్డర్ కేసులని, పార్టీ ఆఫీసర్ మీద దాడులని, మీ మహానాడులో ఎవడో డ్రోన్ ఎగరేస్తే దాని మీద కేసులు పెడతామని, ఏదో మార్కింగ్ చేశారని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టారు. రైట్, మా నాయకుడిని ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో నేను 2 మాటలు అంటాను, అందులో ఆలోచన లేదు. దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా, మంత్రుల స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు పద్ధతిగా మాట్లాడితేనే మనం కూడా పద్ధతిగా మాట్లాడతాం.
వాళ్ళు ఒక మాట మన నాయకుడిని విమర్శించినప్పుడు ఖచ్చితంగా మనం కూడా వాళ్ళని విమర్శిస్తాం. అయితే ఈ మధ్య మనం తెలుసుకున్న తర్వాత మనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, దాన్ని సరి చేసుకునే దాంట్లో భాగంగా విమర్శనాత్మకంగానే చేద్దాం. వాళ్ళు తిట్టినా కూడా దానికి ఖచ్చితంగా మనం ఏంటంటే తిట్టాల్సిన పనిలే, వాళ్ళు చేసిన తప్పులు మనం సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపుతాం. ఇప్పుడే మన మధ్యకి ఎస్టీసీఎల్ అనిల్ గారు వచ్చారు, వారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అనిల్ అన్న కూడా ఇప్పుడు కాదు, గతంలో వేణన్న అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎస్టీసీఎల్గా అప్పుడు కూడా అనిల్ అన్న ఉన్నాడు. ఆయన పదవి కన్నా ఎక్కువగా మాకు ఎక్కువ పని చేసేవాడు సోషల్ మీడియాలో. అంటే ఆయనకి చేసేవాళ్ళు అనుకోండి, సోషల్ మీడియాలో పనిచేసుకుంటారు, అంత యాక్టివ్గా పనిచేసి. ఇంతకుముందు చాలా మంది పెద్దలు కూడా పనిచేసేవాడు, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ వికాస్ గారి ఆహ్వానం మేరకు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. మరీ చెప్పేది ఏమీ లేదు, మీ టైం వేస్ట్ తెలుసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మన పెద్దలు వేమారెడ్డి గారు, అదేవిధంగా మీకు ముఖ్యం ఇక్కడ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు గారు, ఎందుకంటే మీకు టౌన్ సంబంధించి కాబట్టి ఖచ్చితంగా వేణు గారిని, అదేవిధంగా వేమారెడ్డి గారిని, వారు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, మీకు మంగళగిరి నుంచి వాళ్ళు ఇస్తారు పోస్టుల ఆఫీస్ నుంచి బాబీ గారు, అలాగే టౌన్ నుంచి వికాస్ గారు ఇస్తారు. ఖచ్చితంగా మనం ఆ పోస్టులు హ్యాష్ ట్యాగులు పెట్టుకొని మనం ముందుకెళ్దాం ఉంటాం. ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు, అవి ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ హ్యాష్ ట్యాగులు వద్దు, ఈ హ్యాష్ ట్యాగులు వద్దు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం అన్నీ వద్దు, మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఉన్న ఇవాళ 7 నియోజకవర్గాల్లో ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంది ఎవరయ్యా అంటే మనం గర్వంగా గట్టిగా చెప్పగలుగుతాం, దొంతిరెడ్డి వేమారెడ్డి గారు అని. ఇంకా వేమారెడ్డి గారు చేసే కార్యక్రమాలు కావచ్చు, మన తాడేపల్లి పట్టణంలో వేణుగోపాల స్వామి రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ మనం సోషల్ మీడియా వేదికగా బయట ప్రపంచానికి తెలియజేద్దాం. వికాస్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు 12 మంది టీం ఉన్నారు, అదేవిధంగా పెద్దలు వేమారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి వార్డు నుంచి 5గురిని టీం అని చెప్పి ఆ పార్టీ వార్డు అధ్యక్షులు ఇచ్చడం జరిగింది. మీరు త్వరితగతిన మిగిలిన సెల్ విభాగాలు ఒకేటైతే సోషల్ మీడియా కీలకమైంది కాబట్టి 23 వార్డుల్లో వార్డుకి 5 చొప్పులు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళందరి చేత కూడా పోస్టులు పెట్టే విధంగా మనం ఇప్పుడు నువ్వు కూడా రానున్న రోజుల్లో నీకు ఎవరైతే ప్రతి వార్డు నుంచి 5గురిని ఇస్తారో వాళ్ళందరితో నువ్వు పర్సనల్గా మాట్లాడుకొని వాళ్ళ చేత పోస్టులు పెట్టే విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అధ్యక్షులు బాలసాని అనిల్ గారిని మా సోషల్ మీడియా సైనికులకు సూచనలు ఇవ్వాల్సిందిగా, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మీరందరూ కలిసి సోషల్ మీడియా అంటే మీరందరూ కలిసి పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంటుంది ఎక్కువగా. అలాంటిది వికాస్ ఉన్నాడు. వికాస్ అంటే ఇప్పుడు వికాస్ సోషల్ మీడియా అధ్యక్షుడు కాబట్టి అతను ఎవరికి కనపడ్డాడు, మనల్ని హైలైట్ చేస్తుంటాడు. ఎప్పుడు పార్టీని హైలైట్ చేస్తాడు, మనల్ని ఎప్పుడు వెనకే ఉంటాడు పాపం. తర్వాత ఏదో పోస్టర్ పట్టుకున్న ఫోటో తీయండి అని చెప్పి అనేది మన ముందు ఉంచుతాడు. ఆ ఫోటో అతను ఒక్కడే ఉంచాడు పాప, ఆ పోస్ట్ పెడుతుంటాడు పాప. అలా అనిపిస్తే నాకు చాలా జాలేసింది. మా అందరూ ఎంతమందిని తీసుకొచ్చి ఇలా చేసి మనల్ని హైలైట్ చేస్తూ ఉంటాడు, అతను మాత్రం వెనకుంటాడు పాప. అలాగే పార్టీని ముందు పడి మీ సోషల్ మీడియాలో ముందుండాలి. నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. ఇక్కడ సోషల్ మీడియా సైనికులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారాలు. నాకు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మహాన్న నుండి మా అన్నయ్య అతను సలాం తీసుకొచ్చి రామరెడ్డి అన్న సోషల్ మీడియాలో పనిచేయాలని చెప్పి తీసుకొచ్చాడు. ఆ పని చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. ఏం పని చెప్పినా చేస్తానని పార్టీ కోసం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి సోషల్ మీడియా సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన టీం ఏర్పడి దాదాపు ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు దాకా ప్రతి మనిషి అంటే 1 to 1 చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు పోటాపోటీగా పోస్టులు పెడతాం ఫేస్బుక్లో. అటు మంగళగిరి నుంచి వచ్చే రామారెడ్డి గారియే కానీ, ఇది తాడేపల్లి అధ్యక్షుడైన వేణుగోపాల్ రెడ్డి గారియే కానీ ప్రతి విషయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి టౌన్ అనేది ది బెస్ట్గా ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అలాగే మనం అందరం కలిసి పనిచేద్దాం. కలిసి మనం ఏంటో మన గుర్తింపు మనమే తెచ్చుకోవాలి. ఎవరో మన గుర్తింపు ఎవరు
మన వర్క్ ఏంటి, మన క్యాలిబర్ ఏంటి అనేది మనం చూసుకోవాలా, మనం మెరిట్ అవ్వాలా. రాజు అన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్గా, ఏమీ తెలియదు, నెమ్మదిగా వచ్చి కూర్చొని ఎట్లాగా ఏంటి అని తెలుసుకొని నెమ్మదిగా ఇప్పుడు కూడా మనోడు నేర్చుకుంటున్నాడు. తప్పులేదు, మనం నేర్చుకోవాలి. నాకు కొన్ని తెలియదు, మన రాజేష్నే కానీ రామరెడ్డి కానీ మనోళ్ళని కొన్ని అడిగి సలహాలు తీసుకొని నేను కూడా మెరిట్ పెంచుకుంటాను. అంటే ఎవరికి ఏం తెలియదు, మనం తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ అవుతేనే మనకు గుర్తింపు వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడుతున్నారన్న. మన తాడేపల్లికి కానీ మంగళగిరికి కానీ మనకు ఎటువంటి భయం అనేది లేదు. ఎందుకంటే మన వెనకాల వేణన్న ఉన్నాడు, తాడేపల్లి టౌన్కి సంబంధించి నియోజకవర్గం నుంచి వేమారెడ్డి గారు ఉన్నారు. మొన్న రామరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చూసాం, వేణన్న ప్రతి రామరెడ్డి అన్న ఏ స్టేషన్ ఏ జైల్లో ఎక్కడ పడితే ఎక్కడ వేశారో ముందుగా వేణన్న మనకి అండగా ఉండి రామరెడ్డి అన్న బయటకు వచ్చేంత వరకు ప్రతి కేసుని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ రామరెడ్డి అన్న బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఏదైనా పార్టీ అండగా ఉంది, వీరన్న అండగా ఉంటాడు, రామారెడ్డి గారు అండగా ఉంటారు. కాబట్టి మనం సోషల్ మీడియా సంబంధించి మనం ఏమి నెగిటివ్ పోస్టులు, ఏది పార్టీని విమర్శించి మనం అలాంటివి ఏం పెట్టట్లేదు. మనం చేసిన మంచి పోస్టులు పెడుతున్నాం, మనం చేసుకున్న అభివృద్ధి, గతంలో మనం ఏమైతే అభివృద్ధి చేసుకున్నామో వాటి గురించే మనం పోస్టులు పెడుతున్నాం. దాంట్లో మనం తప్పేం లేదు. ఎవడన్నా మనల్ని ఎందుకన్నా పెడుతున్నా అన్నారు అనుకో, అరే బాబు నేను నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడినా, నా నాయకుడి గురించి నేను గొప్పగా నేను చెప్పుకుంటున్నా, నీ నాయకుడి గురించి నువ్వు చెప్పుకో, దాంట్లో తప్పేమైనా ఉందా? అలాగే మనం కూడా సోషల్ మీడియా అనేది మెయిన్ ప్లాట్ఫామ్. ఇటు ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, మైనారిటీ ఏ విభాగాలు ఎవరు ఏ ప్రోగ్రామ్ చేసినా ముందు దశలో ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాల్సిన ఒకటే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం దక్కించుకున్నందుకు మనం చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇందాక ఆకాశ్ అన్నాడు ఓన్లీ ఫోటోగ్రాఫర్ లాగే ట్రీట్ చేస్తారు, వాళ్ళు ట్రీట్ చేసుకుంటారు. మన గుర్తింపు ఏంటి, మనం వాడికి కొట్టినట్టు చేయాలి. అరే బాబు నువ్వు మేము లేకపోతే నువ్వు లేవు, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసేది మేమే అని మనం వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఆడు ఫోటోగ్రాఫర్గా ట్రీట్ చేస్తున్నాడు అనేది ఆ థాట్ అనేది మన దగ్గర ఉండకూడదు. సోషల్ మీడియా వచ్చాం, ఇక్కడ ఏం జరిగింది అది మనం ఎక్స్పోజ్ చేసుకుంటాం. చెడేం చేయట్లేదుగా, మంచిగా చేసుకుంటాము. అలాగా పార్టీని మన రాబోయే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మంగళగిరి నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ గారు వేమారెడ్డి గారిని గెలిపించుకొని ముందుకెళ్దాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ.